పోతే ఇవాళ రేవంత్ రెడ్డి ఆడికెడుకో ఇబ్రాహీంపట్నంలో స్కూల్ ఇనాగ్రేషన్ పోయిండట. నేను ఇక్కడ కూర్చున్నాక అలా వస్తుంది, సోషల్ మీడియాలో వస్తుంది. ఏమంటుండు రేవంత్ రెడ్డి? ఇవాళ నన్ను ఇష్టం ఉన్నట్టు తిట్టిండాడు. ఇప్పుడు జనరల్ గా రాజకీయాలు మాట్లాడితే ఒక పొలిటికల్ పార్టీ కార్యకర్తలు ఉంటే మాట్లాడతాం, ప్రెస్ మీట్లు ఉంటే మాట్లాడతాం. ఈయన పోయింది దేనికి? స్కూల్ పిల్లల ప్రోగ్రాం. చిన్నపిల్లలు ఉన్నారు, స్కూల్ పిల్లలు ఉన్నారు. స్కూల్ పిల్లల దగ్గర పోతే ఏం చెప్పాలి మనం? అరే మంచిగా చదువుకోండి, డాక్టర్లు కాండ్రి, ఇంజనీర్లు కాండ్రి, ఫోన్లు వాడకుండ్రి, శ్రద్ధగా వినుండ్రి, స్కూల్ డుమ్మగొట్టకుండ్రి అని మంచి మాటలు చెప్పాలి కదా పిల్లలకు. ఆ పిల్లల ముంగట పోయి అడ్డగోలుగా మాట్లాడొచ్చిండి. ఇవాళ ఏమంటాడు? హరీష్ రావు తాటి సెట్ లెక్క పెరిగిండు అట, నేనేదో ఈత సెట్ లెక్క పెరిగిందట. ఇంకా పిల్లలకు నేను తాటి సెట్ లెక్క పెరిగితే ఏం అవసరము, నేను ఈత సెట్ లెక్క పెరిగితే ఏం అవసరము? అసలు నువ్వు ముఖ్యమంత్రిగా నా ఎత్తుతో నీకేం పని? ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాటనా? నేను అడ్డగోలు మాట్లాడుతున్నా అంటాడు. అయ్యా రేవంత్ రెడ్డి, నేను నిన్ను కూడా తిట్టగలుగుతా, నీకంటే గట్టిగా తిట్టగలుగుతా, కానీ నాకు విజ్ఞత ఉన్నది, సంస్కారం ఉన్నది. నేను తిట్టాను. కానీ నువ్వు తిట్టినంత మాత్రాన్ని నేను విడిచిపెట్టాను. నువ్వు నన్ను తిట్టామని నేను విడిచిపెట్టానా? అసలే విడిచిపెట్టా. ఇప్పుడు రేవంత్ రెడ్డి నేను తాటి సెట్ లెక్క పెరిగినా ఎట్లా పెరిగినా అనేది అవసరం లేదు. ఇప్పుడు కావాల్సిందేంది? నువ్వు 45 రోజుల్లో వేస్తానన్న రైతు బంధు ఎప్పుడు ఇస్తావు? గది అడుగుతున్నా, దానికి సమాధానం చెప్పు నా రైతుల పక్షాన. రైతు బీమా ఆగిపోయింది, గా రైతు బీమా చేస్తావా చెయ్యవా? గాముచ్చట కావాలి. గాని నేను తాటి సెట్ లెక్క పెరిగితే నీకు రైతులకేం అవసరం, నాకేం అవసరం, నీకేం అవసరం? అరే పంటలకు పోయిన యాసంగి బోనస్ ఎగ్గొట్టినావు, ఈ యాసంగి బోనస్ ఎగ్గొట్టినావు, గది ఇస్తావా ఇయ్యవా చెప్పు తప్ప నా ఎత్తుతో నీకేం పని? అరే పిల్లగాళ్లకు ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తలేవు. 30 లక్షల మంది ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లల చదువులాగమైనవి, గది ఇస్తావా ఇయ్యవా? నేను నిన్ను అడుగుతూనే ఉంటా. నువ్వు నన్ను తిట్టినా, నా ఎత్తు గురించి అడిగినా, నా పొడుగు గురించి మాట్లాడినా, బిడ్డ ఫీజు రియంబర్స్మెంట్ ఎప్పుడు ఇస్తావో అని నిన్ను నిలదీస్తూనే ఉంటా. మా నిరుద్యోగ యువకులకు మొదటి ఏడాది 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నావు, గది ఇచ్చేదాకా నిన్ను గల్లబట్టి అడుగుతూనే ఉంటా, నేను ఇడిచిపెట్టా. గీముచ్చట మాట్లాడు. రైతు బంధు గురించి మాట్లాడవు, రైతు బీమా గురించి మాట్లాడవు, 24 గంటల కరెంటు గురించి మాట్లాడవు, ఫీజు రియంబర్స్మెంట్ గురించి మాట్లాడవు, పిల్లల ఉద్యోగాల గురించి మాట్లాడవు. మా గౌడన్నలు 700 మంది చచ్చిపోతే వాళ్ళకు వచ్చే ఎక్స్గ్రేషియా ఇయ్యాలటికి రాలేదు. గౌడన్నల గురించి మాట్లాడవు, బీసీల గురించి మాట్లాడవు, ఎస్సీల గురించి మాట్లాడవు, ఎస్టీల గురించి మాట్లాడవు. నా ఎత్తు గురించి నీకేం అవసరం? దేవుడిచ్చిండు నేను గిట్ల పుట్టినా. దీన్ని పట్టుకొని మాట్లాడి తప్పించుకుంటా అనుకుంటున్నావా? నువ్వు నన్ను ఎంత తిట్టినా, నన్ను ఎంత గిల్లినా, నేను నీ స్కాములు బయట పెడుతూనే ఉంటా. నీ హామీలు అమలయ్యేదాకా నిన్ను ప్రశ్నిస్తూనే ఉంటా.